హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో నా పేరు రాజేష్, మీరు చూస్తున్నది నెక్స్ట్ లెవెల్ టెక్ మీడియా ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక అద్భుతమైన ట్రిక్ మీకోసం తీసుకురావడం జరిగిందనమాట. సో ఆ ట్రిక్ వచ్చేసి మన మొబైల్ గురించి. సో మన మొబైల్లో అంటే మనకు కాల్స్ అనేవి వస్తాయి కదా. సో కాల్స్ అనేవి వచ్చినప్పుడు ఎవరైతే కాల్స్ వస్తాయో వాళ్ళ ఫొటోస్ అనేవి మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళ ఫోటోతో సహా మనకు రావడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా దీనిలో ట్రిక్స్ ఏంటి అని అంటే, మనకి ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళ అంటే కాల్ చేసినప్పుడు మనకు ఫ్లాష్ లైట్ ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్. సో అది ఫ్లాష్ లైట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మనకు ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళ నేమ్ అనేది అనౌన్స్ అవుతుంది అనమాట. సో మనకు ఎగ్జాంపుల్ పర్పస్ మనము ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టేసి అనుకుంటాం కదా. సో అలాంటప్పుడు మనకు లేసి చూసుకొని ఎవరు కాల్ చేశారని చూసుకునేంత పని లేదనమాట. సో ఈ అప్లికేషన్ మనకు అంటే ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళ నేమ్తో సహా మనకు గట్టిగా చెప్పేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనకు ఈజీ అవుతుంది అనమాట. సో ఇదనమాట. సో దీనిలో ఇంకా ట్రిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కంప్లీట్గా మీరు చూసి ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీకు తప్పకుండా నచ్చుతుంది సో ఈ ట్రిక్స్ అనేవి. సో ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, అయితే దీనికోసం మనము ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్లే స్టోర్కి వెళ్ళేసి మీరు ఫుల్ స్క్రీన్ అని చెప్పేసి ఒకటి టైప్ చేయండి. సో ఫుల్ స్క్రీన్ ఇన్కమింగ్ కాల్ అని చెప్పేసి టైప్ చేసిన వస్తుంది. లేకపోతే ఈ యొక్క అప్లికేషన్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో దాంతో మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ ఈ విధంగా గ్రాండ్ అని ఉంది కదా. సో ఈ విధంగా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్ అని ఉంది కదా. సో ఫుల్ స్క్రీన్ అని ఉంది కదా. సో దీని మీద మనము ఏం చేయాలనంటే ఈ విధంగా ట్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో యాక్సెప్ట్ అని ఉంది కదా. సో ఈ విధంగా యాక్సెప్ట్ చేసేయాలి. చేసిన తర్వాత ఈ విధంగా బయటకు వచ్చేసి గ్రాండ్ ఈ విధంగా ఇచ్చేసేయాలన్నమాట. ఓకేనా? సెట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా స్వైప్ చేయాలి. సో మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు డన్ అని వస్తుంది. సో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు అలర్ట్ లాగా వస్తుంది అనమాట. సో మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి దీన్ని. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్ట్ అని ఉంది కదా. సో స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో దీంట్లో మనకు చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఒకసారి మనము సెట్టింగ్స్ చూద్దాము. ఇక్కడ మనకు సెట్ రింగ్ టోన్ అంటే మనకు నచ్చిన రింగ్ టోన్ పెట్టుకోవచ్చు. కాల్ బ్లాక్ అంటే ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళ కాల్ కూడా బ్లాక్ చేసుకోవచ్చు. అంటే ఫ్లాష్ ఆన్ కాల్ అని ఉంది కదా. సో ఇదేంటంటే మీకు కాల్ వచ్చినప్పుడు ఫ్లాష్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. కాల్ నేమ్ ఆన్ అవుతారు అంటే ఎవరైతే కాల్ చేస్తారో సో వాళ్ళ నేమ్ అనేది అనౌన్స్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు ఈ సెట్టింగ్లోకి వెళ్ళేసి. సో తర్వాత ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకు స్టార్ట్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చేంజ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా. సో కావాలంటే మీరు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డిఫాల్ట్ కూడా మనకు దొరుకుతాయి అనమాట. సో ఓకేనా? సో ఇక్కడ మనకు చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా కింద. సో దాని మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకు నచ్చిన ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకొని అది మనము కాలర్ ట్యూన్గా కాలర్ వాల్పేపర్గా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకు అవి ఏం లేవు అని అనుకుంటే సో ఇక్కడ మనకు డిఫాల్ట్గానే ఈ అప్లికేషన్ వాళ్ళు మనకు ఇస్తారనమాట. సో దీనిలో మీకు ఏదైతే నచ్చుతుందో సో అది మీరు సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో డైరెక్ట్గా మీకు ఏదైనా కాల్ వచ్చిన వెంటనే ఈ విధంగా మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు ఫోటోతో సహా మనకు కనిపిస్తుంది. ఒకవేళ మీకు వాళ్ళ ఫొటోస్ పెట్టుకోవాలనుకుంటే, ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా సో ఫొటోస్ ఉన్నాయనుకో మీ దాంట్లో, సో వాళ్ళ ఫొటోస్ ఈ విధంగా మనం సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఎవరైతే కాల్ చేస్తున్నారో సో వాళ్ళదే ఫోటో ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా పెట్టుకోవచ్చు. లేకపోతే ఎవరైనా హీరోయిన్స్ కావచ్చు, లేకపోతే మీకు నచ్చిన హీరోస్ ఫొటోస్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో వన్స్ మీకు ఈ విధంగా వస్తుంది అంటే మీకు డైరెక్ట్గా ఇప్పుడు నేను కాల్ చేసి చూపించడానికి నా దగ్గర ఇంకో ఫోన్ లేదు కాబట్టి, సో ఒక్కటే మొబైల్ ఉంది కాబట్టి నేను మీకు డైరెక్ట్ కాల్ చేసి చూపించలేకపోతున్నాను. సో ఇప్పుడు ఈ విధంగా మీరు సెట్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి కాల్ చేసి చూడండి. మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచో లేకపోతే మీకు 2 ఫోన్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి మీరు మొత్తం సెట్ చేసుకున్న తర్వాత కాల్ చేసి చూడండి. సో ఇవన్నీ మనకు యానిమేషన్ లాగా వస్తుంటాయి అనమాట. కొంచెం పైకి కిందికి అవుతుంటుంది. సో మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. సో మనకు నచ్చిన ఫొటోస్ మనకు పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా వచ్చేస్తాయి అనమాట. మనకు యాక్సెప్ట్ అంటే యాక్సెప్ట్, డిక్లైన్ అంటే డిక్లైన్ కూడా అయిపోతాయి అనమాట. సో మీకు నచ్చింది ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా సింపుల్గా మనము కాలర్ వాల్పేపర్ మనం ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, ఇది సింపుల్ ట్రిక్ అనమాట. సో సింపుల్ వీడియో. సో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది ఇదే వాడుతున్నారు ఫ్రెండ్స్. సో చాలామంది సెట్ చేసుకున్నారు. సో అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలని చెప్పేసి వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఓకేనా ఫ్రెండ్స్? సో
మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఏ వీడియో పెట్టినా మీరే ఫస్ట్ చూడొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.